అయ్యప్ప జీవిత చరిత్ర తెలిస్తే వీళ్ళు మాట్లాడటం మంచిది. లేకపోతే నవరంధ్రాల్లో మైనం కూరుకొని మూసుకొని పక్కన కూర్చుంటే మంచిది. వావరు స్వామి అయ్యప్పకి అత్యంత సహోదర భావమైనటువంటి స్నేహితుడు. అయ్యప్ప వావరు స్వామి జీవితాన్ని మార్చేసి ఎంతో సుగమమైనటువంటి మార్గంలోకి తీసుకొచ్చి తన ప్రజానీకం అంతా తనకి జేజేలు పలికే విధంగా వావరు స్వామిని మార్చినవాడు అయ్యప్ప. వావరు స్వామి యొక్క జీవితం ఏమిటి, అయ్యప్ప చరిత్రలో వావరు స్వామి యొక్క భాగం ఏమిటో ఆ మనిషి తెలుసుకుంటే మంచిది. నోటికొచ్చినట్టు మాట్లాడి మనుషుల మధ్య చిచ్చులు పెట్టే కొన్ని మతోన్మాద కుక్కలు ఏవైతే ఉన్నాయో, కుక్కలు అని కూడా అనకూడదు, ఎందుకంటే కుక్కలు ఫీల్ అవుతాయి, ఎందుకంటే వాడికి విశ్వాసం ఉంది. వీళ్ళ స్వార్థ లాభాపేక్షమైనటువంటి అవసరాల కోసం కావచ్చు, పలుకుబడి కోసం కావచ్చు, పేరు కోసం కావచ్చు, అనవసరంగా మాట్లాడుతున్నారు. వావరు స్వామిని దర్శించుకొని వెళ్ళాలి. అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు తొలుత వావరు స్వామి దగ్గరకు వచ్చి విభూది జల్లి దర్శనం చేసుకొని తరువాత పేట్టతుళ్ళితో ఆట మొదలుపెట్టి అప్పుడు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవాలి. ఇది విధానం.